గుంటూరు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో 57వ జాతీయ స్థాయి సీనియర్ అథ్లెటిక్స్ పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. రెండో రోజు వివిధ విభాగాల్లో క్రీడాకారులు హోరాహోరీగా పోటీ పడ్డారు. పురుషుల జావెలిన్ త్రో విభాగంలో పంజాబ్కు చెందిన దేవేందర్ సింగ్ ఖైరా మీట్ రికార్డు నెలకొల్పాడు. 81.84 మీటర్ల దూరం విసిరి బంగారు పతకాన్ని సాధించాడు. 20 కిలోమీటర్ల నడకను గంట 27 నిమిషాల్లో పూర్తి చేసి హర్యానాకు చెందిన సందీప్ కుమార్ బంగారు పతకం కైవసం చేసుకున్నాడు. 200 మీటర్ల పరుగు పందెంలో ఒడిశా క్రీడాకారులు పూర్తి ఆధిపత్యాన్ని చాటారు. డెకాథ్లాన్ రాజస్థాన్కు చెందిన దయారాం 3336 పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచాడు. లాంగ్ జంప్ పోటీలో కేరళ క్రీడాకారుడు మహమ్మద్ అనీస్ 7.6 మీటర్లు లంఘించి బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు. షాట్ పుట్లో 3 పతకాల్ని పంజాబ్ క్రీడాకారులే దక్కించుకున్నారు. మహిళల 800 మీటర్ల పరుగు పోటీలో పశ్చిమ బంగాకు చెందిన లిల్లీ దాస్కు బంగారు పతకం దక్కించుకుంది. పురుషుల 800 మీటర్ల పరుగులో కేరళ క్రీడాకారుడు జిన్సన్ జాన్సన్ దూసుకుపోయాడు. తొలి రోజు బంగారు పతకం సహా 3 పతకాలతో మురిసిపోయిన రాష్ట్రానికి రెండో రోజు పతకాలేవీ దక్కలేదు. మూడో రోజు ఉదయం వివిధ క్రీడాంశాల్లో అర్హత పోటీలు, సాయంత్రం ఫైనల్స్ నిర్వహించనున్నారు. మంగళవారంతో పోటీలు ముగుస్తాయి. Sir, కొంచెం బ్యాక్ 7.21 seconds.